నాట్యావధాన సరస్వతి శ్రీ స్వర్ణ రాజహనుమంతరావు గారి వాల్మీకి శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణ 5వ భాగం 6/4/26 రాముడు ఉభయ గోదావరి జిల్లాలు దాటి కృష్ణా జిల్లాకు వచ్చారు. రాకెర్ల బలివే అనే చోట్లలో మొదట కాలు పెట్టారు. శ్రీరాముడు నిడుమోలుకు సమీపంలో పామెర్రు మండలంలో కొరిమెర్ల కిలోమీటర్ల దూరంలో రాకెర్లను సందర్శించి అక్కడ రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి, అలాగే నూజివీడు దగ్గరలో ముసునూరుకి దగ్గరలో బలివెలో కూడా శ్రీరాముడిచే శ్రీరామలింగేశ్వర ప్రతిష్ఠ జరిగి, ఈ 2 దేవాలయాల విషయంలో ఒక ప్రత్యేకత. ఈ 2 ఆలయాల అది దగ్గరలో జలకుండాలు వాటి వద్ద నిలబడి హరహర అంటే కుండం నుండి బుడబుడమని శబ్దం చేసి 5 బుడగలు వచ్చాయి. ఆ బుడగలు ఇప్పుడు రావటం, కానీ వృద్ధులు ఇప్పటికీ ఆ విధంగా జరగటం వాళ్ళ చిన్నతనంలో చూశారు. ఇప్పుడు ఇది అక్కడ ఉంటుంది. ఎక్కడ చెప్తాడు అక్కడ ఉంది, కోనేరు ఉంది, అక్కడ చూడు. హరహర అంటే అక్కడ వస్తుంది. బలివే గ్రామంలో రామలింగేశ్వర స్వామిని బలే రామస్వామి కాలగతిలో బలివే పేరే మారి బలివే రామలింగేశ్వర బలే రామలింగేశ్వరుడు. బలివే ఒకప్పుడు బలి చక్రవర్తి పాలనలోని స్థానం. ఆ కారణం చేత బలి చక్రవర్తి చేత ముడిపడి ఆ బలే శబ్దం ఏర్పడింది అని ఒక. ఈ పరిసరాల్లో 101 శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉండేవని తెలుస్తారు. కానీ వాటిలో చాలా వరకు కాలగతిలో కలసిపోగా ఇప్పుడు ఆ పరిసరాలలో 4-5 మాత్రమే. ఒక చోట ఒక లింగాన్ని కాక అధిక సంఖ్యలో శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉండటం వల్ల అరణ్యవాసంలో కాక రాముడు పట్టాభిషేకం తర్వాత వచ్చినప్పుడు చేసిన ప్రతిష్టలోనివిగా అనిపిస్తాయి. అరణ్యవాసంలో ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి నిత్యానుష్ఠానం కోసం ఒక్కొక్కటి మాత్రమే ఆయన నిలిపి పూజ చేసి ఉంటాడు. ఈ క్షేత్రంలో మరొక శివాలయం, ఆ స్వామి పేరు మృత్యుమల్లేశ్వర్. దీనికి తాతగారి గుడి అనే పేరు. ఇక్కడ జరిగే రథోత్సవం నాడు రామలింగేశ్వర స్వామి ఉత్సవాన్ని బయలుదేరే ముందు మృత్యుమల్లికార్జున స్వామి దగ్గరకు వెళ్ళి ఆశీస్సులు తీసుకొని తర్వాతనే ఉత్సవానికి బయలుదేరుతాడట. గొల్లపల్లి ఈ గ్రామం హనుమాన్ జంక్షన్ నుండి నూజివీడు వెళ్ళే దారిలో మిర్జాపురం దాటాక రహదారి మీద ఉన్నది. ఇక్కడి రఘునాథ స్వామి ఆలయానికి సంబంధించిన కథ లోయపురి చరిత్ర లేక యదుపురి చరిత్ర అనే పుస్తకంలో గ్రంథస్థమే. నూజివీడు వైపు నుండి ఒక రైతు తాటాకుల బండి తోలుకొని సదలవాడ పొడుతూ పోతుంటే దారిలో 3 వ్యక్తులు బండెక్కి ఇవాళ గొల్లపల్లి ఉన్న ప్రదేశం దాకా వచ్చి అక్కడ దిగిపోయారు. బండి మీద ఉన్న రైతుతో, నువ్వు ఇక వెళ్ళు, మేము ఇక్కడ ఉంటామని చెప్పి ఆ మాటలు చెప్పిన వ్యక్తులు 3 క్షణంలో మాయమై వాళ్ళే సీతారామల. ఆ తర్వాత ఆ గ్రామంలో వెలిశారు. అక్కడ వెలిసిన స్వామి పేరు రఘునాయక. అక్కడ నీరు లేకపోవడంతో రాముడు హస్తప్రయోగం చేసి నీరు సృష్టి ఆలయ ప్రాంగణంలోనే ఆ బావి కొద్ది కాలం క్రితం
బావిలో బెదురు కర్ర శ్రీరాముడు ప్రయోగించిన అస్త్రానికి గుర్తుగా ఉండేదట. 2003 వేసవిలో కర్రను తీసేశారు. ఈ గ్రామానికి రామిలేరు 1 కిలోమీటర్ దూరంలో. రామిలేరులో శ్రీరాముడు స్నానం చేశారు. అరణ్యవాసంలో రామాదులక్కడ సంచరించి స్నానం ఆచరించిన గుర్తుగా రామపాద శిలారూపంలో ఈ పాదశిల కింద నీరెప్పుడు ఊరుతూ. హనుమాన్ జంక్షన్ గూజివీడు నుండి హనుమాన్ జంక్షన్కి వచ్చే మార్గంలో గొల్లపల్లి గురించి చెప్పాం. అదే రహదారి కిందగా గుడివాడకు వెళుతూ ఏలూరు నుండి విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారి గూజివీడు గుడివాడ రహదారి. ఈ రెంటి కూడలి లేక జంక్షనే హనుమాన్. ఈ కూడలి హనుమాన్ జంక్షన్ అనే పేరుతో పిలవటానికి కారణం, ఆనాడు సీతారాములు ఈ మార్గం వెంట వెళుతూ ఇక్కడికి వచ్చేసరికి బాగా ఆకలేసి అంచేత వాడు ఆంజనేయుని తినేందుకు ఏదైనా వెతికి తెమ్మని పంపారు. ఆంజనేయుడు చాలా వేగంగా వెతికి ఎక్కడో అరటి బెళ్ళ గెల లభిస్తే ఆ గెలట్టుకొని వేగంగా వస్తూ ఉన్న సమయాన్ని సీతారాములిద్దరు ఒకరి ప్రక్కన ఒకరు నడుస్తూ వెళ్తూ సీతారాముడికి ఎడమ వైపు ఉండడం సహజమే. ఆంజనేయుడు కొంత దూరం నుండే ఆహారం లభ్యమైందని వెనక నుండి కేకేశారు. ఆ కేక విన్న వాళ్ళిద్దరూ వెనక్కు తిరిగి నిలబడిన స్థితిలో సీతకు ఎడమ వైపు రాముడు తలకి నిలబడినట్లు అయి సీతకు రాముడు ఎడమ వైపు ఉంటాడు. అదే విషయాన్ని నిదర్శనంగా హనుమాన్ జంక్షన్లో సీతారామాలయంలో సీతకు రాముడు ఎడమ వైపు ఉంటాడు. మామూలుగా రాముడికి సీత ఎడమ వైపు ఉంటాడు. ఆ చిన్న ఆలయం రహదారి పక్క వాళ్ళకు అభిముఖంగా ఉన్న వేరొక మందరంలో అరటి పెళ్ళ గెలలు ఎడమ చేత్తో పట్టుకొని ఆంజనేయుడు వాళ్ళకి చూపుతున్నట్టు కనిపిస్తూ గమనంలో ఉన్నట్టు కనపడతారు. 2 చోట్ల జంక్షన్ పరస్పరాభిముఖంగా ఉన్న ఈ 2 ఆలయాలు ఆ మార్గాన వాడు ప్రయాణించడానికి గుర్తుగా ఆంధ్ర భక్తజను ఆలయ నిర్మాణం చేసి నిలిపి ఉంచారు. వాటిని ఇప్పుడు కూడా మనం చూడాలి. ఈ 2 ఆలయాలకు మధ్య గుడివాడ వెళ్ళే రోడ్డు. అయితే ఆంజనేయుడి మందిరాన్ని ఉయ్యూరు జమీందారుడే మేకా వంశంలోని వాళ్లలో ఒకరు. వారికి ఆంజనేయుడు ఆకలి తీరడానికి అరటిపళ్ళు మర్కట రూపంలో ఇవ్వటం చేత వారు ఈ మందిరాన్ని మొదటగా ఏర్పాటు చేశారనే వాడుక కూడా. పూర్వం ఇక్కడ ఏమీ జనావాసం లేదు. తర్వాత ఏర్పడి హనుమతో ముడిపడినటువంటి కూడలి కనుక కాలగతిలో మందిరం ఏర్పడి ఉండటం ఆంగ్లేయ భాషా ప్రభావంతో జంక్షన్ అనే పేరు స్థలానికి ఏర్పడి జనావాసానికి హనుమాన్ జంక్షన్ పేరు. ముస్తాబాద్ విజయవాడకు 12 కిలోమీటర్ల దూరంలో ముస్తాబాద్ గ్రామం. విజయవాడ ఏలూరు రైలు మార్గంలో ముస్తాబాద్ స్టేషన్ కూడా ఉంది. ఇది ఒక కొండపాద ప్రదేశం ఉండగా కొండకు మరొక ప్రక్కగా వెదురుపావులూరు అనే గ్రామం. కొండ మీద గుహ వంటి ప్రదేశంలో రాముడి చేత పూజ పొందిన శ్రీరామలింగేశ్వర స్వామి నెలకొని పక్కనే మరొక గుహ వంటి ప్రదేశంలో శ్రీరాముడు కొలువు తీరి ఉంటాడు. శ్రీరాముడు దర్శించిన అన్ని ప్రదేశాల్లో ఉన్నాయి. అలాగా ఇక్కడ కూడా ఆయన ఈ స్థానాన్ని దర్శించడానికి గుర్తుగా శ్రీరాముడు ఇక్కడ నెలకొల్పబడి అర్చించబడ్డాడేమో. అదే గుహలో ఒక గోడపై ఆంజనేయుని మూర్తి కూడా రూపొందింపబడి ఆ రూపం గోడపైన చెక్కిన శిలారూపమే కానీ విడివిగా నిలిపిన విగ్రహం కాదు. కొండపైకి ఎక్కడానికి చక్కగా మెట్ల ఏర్పాటు. ఈనాటికి శ్రీరామాచ్యుతుడైన రామలింగేశ్వరుడు నిత్యార్చన విధులు బాగానే తెలుగు. కృష్ణానదికి ఒకవైపు ఒడ్డున చిలుమూరులో రాముడిచే ప్రతిష్ఠితమైన రామేశ్వర స్వామి ఉంటే రెండవ వైపు ఐలూరులో రాముడిచే ప్రతిష్టపడిన రామేశ్వర స్వామి. అదేవిధంగా చిలుమూరు ఐలూరులో రామేశ్వర క్షేత్రాలు రెంటినీ కలిపి ఉభయ రామేశ్వర క్షేత్రాలు. ఈ విషయాన్ని
మన స్కాంద పురాణం సహ్యాద్రి ఖండంలో కృష్ణాయాశ్చోభయేతడే లింగం రామేశ్వరాహ్వాయం పురస్థాపిత వాన్ రాము శ్రీమాన్ రాజీవలు. దివిసీమ కృష్ణా జిల్లాలోని దివిసీమకు ఒక విశిష్టత. ఇది అసలు పేరు దీవిసీమ, అయినా వాడుకలో దివి అయిపోయి అనేక పుణ్యక్షేత్రాలు పవిత్ర కృష్ణానది ఘట్టాలతో ఈ ప్రదేశం పునీతం కావడంలో నిజంగా ఇది దివిసీమ. కృష్ణానదికి ఉభయ పార్శ్వాలలో ఒకే పేరున శివకేశవులు ప్రతిష్ఠితులై ఉభయ తీర క్షేత్రాలు. వాటిని గురించి చూద్దాం. కృష్ణకు ఉభయ తీరాలపై నిలిచి ఉన్న ఐలూరు, చిలుమూరు. పాపనాశనం కోటిపల్లి. ఐలూరు దగ్గరలో పాప వినాశనం అనేదాన్ని కిందగా కృష్ణకు పడమటి ఒడ్డున కోటిపల్లి, అసలు పేరు కోటిపల్లి. ఆ రెండు ఉభయ సోమేశ్వర క్షేత్రాలు. పాపనాశం తీర్థంలో స్నానం, పితరులకు పిండ ప్రదానం, కోటిపల్లి సోమేశ్వర దర్శనం, సోమేశ్వర ప్రసాదాన్ని పొందడం సాధారణంగా లభించేవి. కాబట్టి స్కాంద పురాణ సహ్యాద్రి ఖండం చెబుతారు. సహ్యాద్రి ఖండంలో 1-6 శ్లోకం. ఈ ఉభయ సోమేశ్వరులను శ్రీరాముడే ప్రతిష్ఠించారు. అవనిజాపురం లేక అవనిగడ్డ. అవనిగడ్డకు ఒకప్పుడు అవనిజాపురం అని పేరు. అవనిజ అంటే సీత. కొంతకాలం అక్కడ ఉండటానికి కారణమే అందుకని. పులిగడ్డ నుండి అవనిగడ్డ గ్రామంలో వెళుతూ ఉంటే దారి పక్కనే ఈనాటికి సీతాయ లంక అనే పేరుతో ఒక జన ఆవాసం. ఒకప్పుడు ఇది లంక, ఇప్పుడు జనావాసం. లంకలో సీత కొంతకాలం ఉందని అక్కడ వశిష్ఠాశ్రమలు శ్రీరాముడు వశిష్ఠుడి చేత వివిధ ధర్మ విషయాలు శ్రవణం చేయించాడని. అస్మిన్ క్షేత్రే తపస్థేతే వశిష్ఠో భాగవాన్ ముని అవనీతనూజా సీత వశిష్ట్యాస్యాంతికే స్థిత ధర్మాం శ్రుత్వా చ సా దేవి పూజయామాస సాద యాతో యవనిసుత వాసే అవనీపురమే. ఈ విధంగా అవనిజాపురం అదే అవనిగడ్డ, కొంతకాలికి అవనీపురమై ఇవాళ అవనిగడ్డ. అదేవిధంగా పైన పేర్కొండ పులిగడ్డ ఒకప్పుడు వ్యాఘ్రపాద మహర్షి ఆశ్రమమున్న ప్రదేశమని, అదే తర్వాత వ్యాఘ్రేశ్వరపురమని పిలబడి చివరికి పులిగడ్డ. అలాగే వశిష్ఠాశ్రమ ప్రాంతం వశిష్ఠమెట్ట అయ్యింది. ఈ పరిసరాల్లో వ్యాఘ్ర మహర్షి ఆశ్రమం ఉండేదని మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర చెప్తారు. వ్యాఘ్రేశ్వరాత్ పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రే అని వర్ణించబడ్డం దీనికి బలపు. అవనిగడ్డ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం పూర్వం లక్ష్మీపతి లంక అనే పేరు గల లంకలో ఉండేదని, నదీ పాతం వల్ల దేవాలయం నష్టపోగా తరువాత కాలంలో అవనిగడ్డలో ఇప్పుడున్న చోట పునఃప్రతిష్ఠితమై 2వ కులోత్తంగ చోళ డొంక దేవుడిచే గోపురాలు నిర్మింపబడి అభివృద్ధి చెందినట్లుగా చారిత్రక ఆధారాలు కనపడతాయి. బ్రహ్మహత్యా దోష నివారణకు రామచంద్రుడు ఎన్నో ప్రదేశాల్లో శివలింగాలు ప్రతిష్ఠించిన ఇక్ష్వాకుల దైవం శ్రీ మహావిష్ణువు. ఆయన శ్రీరంగనాయకుడి రూపంలో ఇక్ష్వాకు వంశంలోని పూర్వ బ్రహ్మదేవుడి నుండి అంతకు ముందు తరాలలో కూడా అందుకొని. అయినా ఎందుకో రాముడు మాత్రం నిత్య శివ పూజ నిరతుడుగా కనిపిస్తుంది. ఆయన శ్రీ మహావిష్ణు రూపాన్ని ప్రతిష్ఠించిన సందర్భాలు తక్కువ. కానీ అవనిగడ్డలు లక్ష్మీనారాయణ స్వామి, అదేవిధంగా కృష్ణకి అవతారం నల్లూరులో లక్ష్మీనారాయణ కూడా ఆయనే ప్రతిష్ఠించి సేవ చేసినట్టుగా. అంచేత ఈ 2 క్షేత్రాలు కలిసి ఉభయ నారాయణ క్షేత్ర ద్రాక్షారామ భీమేశ్వర దేవాలయంలో క్షేత్రపాలకుడే లక్ష్మీనారాయణ్ణి కూడా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించి. మధ్య వ్యాఘ్రేశ్వర క్షేత్రే వ్యాఘ్రపాదాశ్రమం పరం తస్మాచ్చ దక్షిణే భాగే విష్ణుక్షేత్రం మహత్తర యత్ర నారాయణో దేవో లక్ష్మీయుక్తో సనాతన వేందాయా
పూర్వభాగే పురా రామప్రతిష్ఠిత తథైవ పశ్చిమే తీరే ఏతన్మూర్తి ప్రతిష్ఠితः నారాయణ ద్వయం క్షేత్రం తథా ప్రోక్తం మహాశుభం. వేకనూరు లేక మోర్తోట ఉభయముక్తేశ్వర. కృష్ణకు తూర్పు పైన వేకనూరులో, పడమటి వైపు మోర్తోటలో శ్రీరాముడు ఉభయముక్తేశ్వరాలు ప్రతిష్ఠించారు. తస్మాచ్చ దక్షిణే భాగే ముక్తిక్షేత్రముదాహృతం యత్ర ముక్తేశ్వరో దేవో కాకుస్థేన ప్రతిష్ఠిత సహ్యాద్రి ఖండంలో ఉంది. రావణ యుద్ధంలో వధింపబడిన వాళ్ళకు పుణ్యశ్లోక ప్రాప్తితో పాటు రావణుడి వంటి బ్రహ్మహత్యా దోషం చంపినటువంటి దోషం కూడా పోగొట్టుకోవడానికి ఆ విధంగా పేరు. కళ్ళేపల్లి, పిత్తల్లంక, ఉభయ నాగేశ్వర కదలీపురమని, కర్కోటక క్షేత్రమని పురాణ ప్రసిద్ధి వహించిన పెదకళ్ళేపల్లిలోని నాగేశ్వర స్వామి కృష్ణ అవతలి ఒడ్డున పిత్తల్లంకలోని నాగేశ్వర స్వామిని కూడా రాముడే ప్రతిష్ఠించాడు. కనకదుర్గా క్షేత్ర మహాత్మ్యంలో అయితే సహ్యాద్రి ఖండంలో ఈ విషయం లేదు. రాముడు కళ్ళేపల్లి క్షేత్రానికి వచ్చాడు. అక్కడ ఉండి అగస్త్య మహాముని నుండి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని విన్నాడని పద్మపురాణంలో ఉంది. ఇక్కడే కృష్ణానది ఉత్తర వాగిరి అయి ప్రవహింది. ఇక్కడ వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ కూడా తపస్సు చేశారట. తపస్తత్వం ప్రచక్రాదే వశిష్ఠ సిద్ధిమాప్తువ విశ్వామిత్ర సిద్ధికామి విష్ణుమారాజ్య చాప్తవ. విశ్వామిత్రుడు ఈ క్షేత్రంలో మదన గోపాలుని ప్రతిష్ఠించారు. ఈ విధంగా మనం ఉభయ రామేశ్వర, ఉభయ సోమేశ్వర, ఉభయ నారాయణ, ఉభయ ముక్తేశ్వర, ఉభయ నాగేశ్వర క్షేత్రాలలో శ్రీరాముడికి గల సంబంధాన్ని తెలుసుకో. అయోధ్య ఉత్తరప్రదేశ్లో అయోధ్య కాక కృష్ణా జిల్లా దివిసీమలో అయోధ్య, దక్షిణ కాశీగా చెప్పబడి పెదకళ్ళేపల్లి పశ్చిమ దిక్కులో సీతారాములు ఉన్న ప్రదేశానికి ఒకప్పుడు సీతారామపురం అని పేరు. ఆ సీతారామపురాన్ని ప్రజలు భక్తి ప్రపత్తులతో అయోధ్యగా భావించుకొని పూజించారు. తర్వాత అలా పిలుచుకోగా అదే అయోధ్యగా మరి. గుడివాడకు గృధ్రవాటిక అని పేరు. జటాయు రావణుని ఎదిరించిన ప్రదేశం ఇదేనని, గృధ్రం ఎదిరించిన స్థానం కనుక గృద్ధ వాటికగా పిలువబడిందని తర్వాత గుడివాడగా పిలువబడుతూ ఉన్నారు. అయితే జటాయు ఎదిరించిన ప్రదేశాలు ఖమ్మం జిల్లా ఏటపాకలో మాత్రమే కాదు, వినుకొండ, జటపులో, లేపాక్షి అనే ప్రదేశాలు కూడా చెప్పుతున్నాం. వేదాలు జగ్గయ్యపేటకు 12 కిలోమీటర్ల దూరం. పంచనారసింహక్ష అంటే స్వామివారు 5 రూపాల్లో ఉంటారు. కృష్ణకు అభిముఖంగా ఉన్న కొండపై యోగ నరసింహునిగా, నదీ గర్భంలో సాలగ్రామ నరసింహుడిగా, వేదాద్రికి 5 కిలోమీటర్ల దూరం గరుడాచలంలో కొండ గుహలో వీర నరసింహుడిగా, ఇంకా ఈ క్షేత్రంలో చాలామంది జ్వాలా నరసింహుడిగా, లక్ష్మీ నరసింహుడిగా దర్శనం. వేదాలు ఈ క్షేత్రంలో కొండల రూపంలో వెలిశాయి కనుక వేదాద్రి అనే పేరు వచ్చిందని. ముఖ్యాల జగ్గయ్యపేట 10 కిలోమీటర్ల దూరం కృష్ణ ఒడ్డున ముఖ్యాల గ్రామంలో భవానీదేవితో కృష్ణా నదీ గర్భంలో గ్రామం మధ్య ఆలయంలో ముక్తేశ్వర స్వామి కృతయుగం నాటికి బలి చక్రవర్తి ఈశ్వరుడు తాను వరం అనుగ్రహించిన విధంగా చిత్యాల తీర్థంలో సాలగ్రామ రూపంలో అవతరించాడని స్థలపు. ఇక్కడ కొండకు భరద్వాజ పర్వతమని పేరు. ఇంతకు పూర్వం ఈ పర్వతం శ్వేత శృంగాద్రిగా పిలువబడేదని. బలి చక్రవర్తి చేత నిర్మించబడ్డ బంగారు దేవాలయం నదీ గర్భంలో ఉండే. రాముడు సీతాలక్ష్మణ సమేతులై ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని సేవించినట్టు కథలు ఉన్నాయి. జగ్గయ్యపేట శ్రీరాముడితో సంబంధమును మరొక క్షేత్రం జగ్గయ్య.
శ్రీరాముడు ఈ పట్టణంలో ఉన్న భవానీ ముక్తేశ్వరాలయాన్ని దర్శించాడు. ఆయన వచ్చి వెళ్ళాక ఆ గ్రామ ప్రజలు ఆంధ్రుల అభిమాన దైవమై శ్రీరాముడి ఆలయం కూడా అక్కడిది. ఆ విషయం ఇలా ఉండగా శ్రీరాముడు తన పట్టాభిషేకం తర్వాత అందరికీ బహుమానాలు ఇస్తూ విభీషణుడికి బ్రహ్మదేవుడు తమ వంశీయులు దేవలోకాన్ని పీడిస్తున్న రాక్షస సంహారం చేసినందుకు గుర్తుగా ఇచ్చిన శ్రీ మహావిష్ణువు యొక్క అర్చామూర్తిని ఇచ్చేశారు. ఆ మూర్తిని తీసుకొని విభీషణుడు వెళుతుంటే కావేరీ నది ఒడ్డున శ్రీరంగం దగ్గర ఆయన విమానం ఆగిపోయి స్వామివారు భారతదేశం దాటి రానన్నారు. అంచేత అర్చామూర్తిని శ్రీరంగంలో విభీషణుడు ప్రతిష్ఠ చేశారు. ఆయనే శ్రీరంగది. పైన చెప్పిన కథకు జగ్గయ్యపేటకు సంబంధం ఏమిటంటే శ్రీరామ్ వంశీయుడు. శ్రీరామ్ అనే శ్రీరామ్ తాతయ్య ఉన్నాడు జగ్గయ్యపేటలో ఉన్నాడు. తాను జగ్గయ్యపేటలో ఉండాలన్న కోరికను రంగనాథుడు శ్రీరామ్ వంశీయులకు కలలో కనిపించి చెప్పడంతో ఆ వంశీయులు శ్రీరంగసాయి ప్రతిరూపాన్ని జగ్గయ్యపేటలో, అయితే అది పూర్వం రామాలయం ఉన్న చోట జరిగిందని, ఆనాటి రామాలయం ఇప్పుడు లేదంటుంది. సంగమేశ్వరం కృష్ణా జిల్లా ఉన్న సంగమేశ్వరం దివిసీమ చివర కృష్ణానది సముద్రంలో సంగమించే చోట. ఇక్కడ కొలువు తీరిన సంగమేశ్వరుడు రాముడు దర్శించినట్టు చెప్పి ఈనాటికి ఇక్కడ సంగమేశ్వరుని శివరాత్రి మహోత్సవం వేడుక సనుబండ కృష్ణా జిల్లాల సరిహద్దు గ్రామాలుగా చెప్పవచ్చనిపించే సనుబండ గ్రామం విశ్వన్నపేటకు 11 కిలోమీటర్. అక్కడ ఉన్న బండ మీద శ్రీరామచంద్రుడు ప్రయాణంలో కలిగిన అలస పోగొట్టుకోవడానికి కూర్చుకొని సేద తీర్చుకొని విశ్రాంతి పొందాడని కథ. చను మార్గంలో శ్రీరాముడు కూర్చొని సేద తీరిన బండగల చను బండగా మారింది. తర్వాత గ్రామం కూడా అదే పేరుతో స్థిరం. 1713లో ఇక్కడ గ్రామం లేదు. నరసింహరావు పాలయానికి చెందిన పుస్తకాల రామిరెడ్డి భక్తుడిచే దేవాలయం నిర్మింపబడి అపర భద్రాద్రిగా ఇప్పుడు వెలుగుతోంది. ఇక్కడి రామాలయంలో ప్రతిష్ఠింపబడిన విగ్రహాలు మేడూరు దగ్గర అడవిలో ఉన్నాయని రామిరెడ్డి గారి స్వామి కళలో కనిపించి అది నిజంగానే అక్కడే దొరికి. అంతకుముందు మాత్రం అక్కడ ఒక బండ మాత్రమే, అదే చను బండ. కలిదిన్ ఇలా చెప్పు. పురాణ కాలంలో ఇక్ష్వాకు పుత్రుడైన దండుడు ఈ ప్రాంత పాలు. వేటకు వెళ్ళిన దండుడు శుక్రాచార్యుని పుత్రిక అలజను చూసి బలాత్కరింపబోదు. ఆ విషయాన్ని తండ్రికి చెప్పి శుక్రుడు 7 రోజుల పాటు రాళ్ల వర్షం కురిపించి దండుడి రాజ్యాన్ని అరణ్యంగా మార్చి అదే తరువాత దండక ఆరుడు రాముడు కరదూషణాదుడు ఇక్కడే వడించాడు కనుక కర దండి అన్నమాట. అదే కలి దిండి తర్వాత గుంటూరు జిల్లా ప్రవేశం రేపు సార్.